వెల్కమ్ టు హైజీన్ ఆక్వా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం చెరువులో నీరు గ్రీన్ కలర్ మరియు బ్రౌన్ కలర్ మధ్య తేడాలు తెలుసుకుందాం. చెరువులో నీరు గ్రీన్ కలర్ నుండి బ్రౌన్ కలర్లోకి ఎందుకు మారుతుంది? ఆటోట్రోఫికేషన్ అనగా ఆకుపచ్చ రంగు. రొయ్యలకి మనం వాడే ఫీడ్లో ప్రోటీన్ 35% ఉంటుంది కదా, అదేవిధంగా రొయ్యల నుండి వచ్చిన వ్యర్థాలలో 50% ప్రోటీన్ ఉంటుంది. ఈ వ్యర్థాల వలన వచ్చిన అమ్మోనియాను కార్బన్ సోర్స్ అనగా బెల్లం లేదా చక్కెర లాంటివి వాడి అమ్మోనియాను చంపి జీరో చేయడం వల్ల అక్కడ మళ్ళీ కొంత % ఫీడింగ్ తయారవుతుంది. అలాంటి సమయంలో కార్బన్ సోర్స్ వాడకం సరిగ్గా ఉంటే చెరువులో హెట్రోట్రోఫికేషన్ జరిగి నీరు కాఫీ రంగులోకి మారుతుంది. ఆకుపచ్చని రంగుకి మరియు కాఫీ రంగుకి గల తేడాలు తెలుసుకుందాం. ముందుగా ఆకుపచ్చ నీరు. దీనిలో స్ట్రెస్ ఫుల్గా ఉంటుంది, హై టాక్సిక్ స్లడ్జ్ ఉంటుంది, డివో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, పిహెచ్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, ఫైటోప్లాంక్టన్ బ్లూమ్స్ ఉంటాయి, హై ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా ఉంటుంది, టర్బిడిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది, బయోకొల్లాయిడ్స్ తక్కువగా ఉంటాయి. కాఫీ రంగు చూసుకున్నట్లయితే స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది, లెస్ టాక్సిక్ స్లడ్జ్ ఉంటుంది, డివో స్టడీగా ఉంటుంది, పిహెచ్ కాన్స్టాంట్గా ఉంటుంది, జూ ప్లాంక్టన్ బ్లూమ్స్ ఉంటాయి, లెస్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా ఉంటుంది, టర్బిడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, బయోకొల్లాయిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.